అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ర్యాలీ. టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జునను హనీ ట్రాప్ లో ఇరికించి జైలుకు పంపించారని జేసీ ఆరోపణ. మల్లికార్జున విషయంలో మాకు న్యాయం కావాలి అంటూ ప్లకార్డులతో టీడీపీ కౌన్సిలర్లు టీడీపీ నాయకులతో కలిసి ర్యాలీ. జేసీ నివాసం నుండి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగనున్న ర్యాలీ. కౌన్సిలర్ మల్లికార్జున తల్లి స్టేషన్ ముందు బైఠాయించి నాకు న్యాయం కావాలంటూ నిరసన. అయితే ఈ నిరసన ముగిసిన కొద్దిసేపటికే కౌన్సిలర్ మల్లికార్జున బాధితురాలుగా ఆరోపిస్తున్న యువతి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి తెదేపా తీరును దుయ్యబట్టడం గమనార్హం. వాడితో నేను ఒక భార్య భర్తలాగే ఇతరం సహజీవనం చేస్తున్నాం ఒక సంవత్సరము. మేమైతే ఏదో ట్రాప్ చేసి అది చేసింది అయితే ఏమీ లేదు. వాడు వచ్చినాడు, మాట్లాడినాడు, ఫస్ట్ ప్రపోజ్ చేసినాడు, దాని తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అది ఇది అని చెప్పి చేసినాడు. అంతవరకు నేను కలిసే ఉన్నాము ఇద్దరము. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక పెళ్లి చేసుకుందాం కూడా అన్నాడు. ఇంక ఇప్పుడు తీరా చూస్తే నేను లేదు, నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను, నాకు అమ్మాయి అంటే ఇష్టము అది ఇదని ఇప్పుడు సొల్లు మాటలు చెప్పి నన్ను అబార్షన్ చేయించారని ఆరోపించారు. దానిపైన అబార్షన్ అంటే నేను వాళ్ళ అమ్మ టాబ్లెట్స్ ఇచ్చి పంపించింటే నేను టాబ్లెట్స్ వేసుకున్నాను. దాని తర్వాత విపరీతమైన కడుపు నొప్పితో నాకు పీరియడ్ వచ్చింది. అది అబార్షన్ అయిపోయింది. అబార్షన్ ఎన్నిసార్లు జరిగింది? 2 సార్లు అయింది. 2 సార్లు అయింది. వాళ్ళ మదర్ కు అబార్షన్ కి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళ అమ్మకి ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసు. నేను మాట్లాడే ప్రతి ఒక్క విషయం తెలుసు. నేను నా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క విషయం తెలుసు. వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కకి, వాళ్ళ చెల్లెలకి అందరికీ తెలుసు. నేను 4 సార్లు వాళ్ళ ఇంటికి పోయి కూడా మాట్లాడినాను. అప్పుడు వాళ్ళకి అప్పుడు గుర్తుకు రాలేదు కులము అవి ఇవని. ఇప్పుడు వాడు జైలుకి పోతానే కులము అవి ఇవని గుర్తొస్తున్నాయి. సరే, మీ ఇద్దరికి సంబంధించి ఇన్ని రోజులు మీరు సహజీవనం చేసినవి కానీ ఏదైనా కానీ మాటలు కానీ ఏదైనా కానీ ప్రూఫ్స్ ఉన్నాయా? అన్ని ప్రూఫ్స్ ఎవిడెన్స్ పోలీస్ వాళ్ళకి ఇచ్చాను కదా నేను. ఓకే, మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి. తర్వాత ఏం జరిగింది? మీ ఇద్దరికి ఎందుకు గొడవ వచ్చింది? సహజీవనం చేస్తున్నారు. ఇప్పుడు తను వచ్చేసి వేరే అమ్మాయితో ఉన్నాడనే విషయం నేను తెలుసుకొని అదే విషయంలో నేను తనని అడిగితే ఎందుకు ఇలా అది ఇదంటే నేను నిన్ను పెళ్లి చేసుకోను, నాకు నువ్వు అవసరం లేదు, ఇప్పుడు నీతో నాకు మోసి తీరిపోయింది అది ఇదని ఇన్ని మాటలు మాట్లాడి మాయ మాటలని చెప్పి ఇన్ని రోజులు ఉన్నాడు. ఇప్పుడు దాని తర్వాత వేరే అమ్మాయి కావాలని నాకు తేజస్విని అని ఆ అమ్మాయిని ఇప్పుడు ఉంచుకున్నాడో లేకుంటే పెళ్లి చేసుకుంటాడో లేకుంటే ఇంకా ఏమన్నా ఆయన చేస్తున్నాడో. ఆయన రికార్డింగ్ డాన్స్ వేసాయమ్మ. ఆమె అయితే మంచి ఆమె కాదు. ఆమె వీడియో కూడా నా దగ్గర ఉంది. వేరే మొగోళ్ళతో అంతా డాన్స్ చేస్తుంది. ఆమెను తీసుకొచ్చి ఇప్పుడు ఎప్పో పెళ్లి చేసుకుంటాడంట. ఇంక ఇది ఏమి మీరే న్యాయం చేయాలన్న. ఇంకా 2-3 అఫైర్స్ ఉన్నాయని మీరు చెప్పారు, నిజమేనా? ఎవరు? మల్లికార్జున 2-3 అఫైర్స్ ఉన్నాయని మీరు ఆరోపించారు కదా. తనకి ఆ అబ్బాయికి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను ఒకదాన్నే కాదు. బాధితులు ఏమంటే బయటికి రాలే అంతే తప్ప నా లాంటి వాళ్ళు చాలా మంది లోపల కుమిలిపోతున్నారు. ఆల్రెడీ ఎవరినో మర్డర్ కూడా చేస్తున్నాడని నాతో అన్నాడు. వాడి దగ్గర గన్ను కూడా ఉంది. ఆ గన్ను తీసుకొచ్చి ఇంట్లో నేను నిన్ను చంపేస్తా, నాకు లైసెన్స్ ఉంది, నన్ను ఎవరేం చేసుకోలేరు అది ఇదని బెదిరిస్తాడు నన్ను ఇంటికి వచ్చి. ఓకే, మా ఆడపిల్లకు నీకు అన్యాయం జరిగింది కదా, దీనిపైన ఎవరికి అన్యాయం జరగకుండా ఏం చెప్తావు? ఇలాంటి లోఫర్ నా కొడుకుల్ని నమ్మొద్దని నేను చెప్తున్నాను అంతే. ఇలాంటి ట్రాప్ చేసే వాళ్ళు హనీ ట్రాప్ అంటున్నారు కదా, ఈ నా కొడుకే ట్రాప్ చేసి నన్ను మోసం చేసినది. ఇది హనీ ట్రాప్ అయితే కాదు. ఇప్పుడు జరిగిన ఇష్యూ చెప్పాలా? ఏమేమి జరిగిందో ఎక్కువ లేకపోతే చెప్పండి. ఓకేనా? ఎక్కువ లేదు. అందరికీ కొద్దిగా ఇతరండి, అక్కడ చెప్పులన్నీ వస్తాయి. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలో ఇప్పుడు ప్రభాకర్ సార్ ధర్నా చేస్తున్నారు హనీ ట్రాప్ అది ఇదని. హనీ ట్రాప్ అది ఇదని చెప్తున్నారు. హనీ ట్రాప్ అంటే ఏంటి అంటే వాడిని పండుకొని నా దగ్గరికి మీరే పంపిస్తున్నారా లేకుంటే మీ పార్టీ వాళ్ళు ఎవరైనా పంపిస్తున్నారా? హనీ ట్రాప్ అంటే సరే ఒకవేళ ట్రాప్ చేసి ఉంటే 1-2 సార్లు ట్రాప్ చేస్తారు. పదే సంవత్సరం అంతా వాడు వచ్చి నా దగ్గర పండుకోడు కదా ట్రాప్ చేసినంత. ఇది ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇంత చిల్లరగా ఒక లేడీని ఇంత బిహేవియర్ ఎందుకు చేస్తున్నారు మీరు? ఏదన్నా వచ్చి నాతో డైరెక్ట్ మాట్లాడితే అయిపోతుంది. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నాకు 4 లక్షలు డబ్బులు ఇచ్చినారు అది ఇదని నా అకౌంట్ పెట్టి ఎందుకు నా ఫొటోస్ పెట్టి ఇట్లా చేస్తున్నారు మీరు? మీ మీద కూడా ఎవరైతే ఇలా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళ మీద కూడా నేను కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను.